హలో! హాయ్! అందరెలా ఉన్నారు? సో, చాలామంది నాకు డైరెక్ట్‌గా గూడా డీఎం చేస్తున్నారు. సిస్టర్ ఏంటి ఇంతకుముందు డైలీ వీడియోస్ పెట్టేవాళ్ళు పెట్టట్లేదు అని జెప్పేసి. ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్నటువంటి కష్టాలేంటి, ఎస్పెషల్లీ మార్పు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఫస్ట్ థింగ్ యూఎస్ అనేది చాలా బావుంటది. యూఎస్ అనే కాదు ఈవెన్ అబ్రాడ్ ఆర్ వేరే కంట్రీస్ కూడా. అదొక ఇమిగ్రెంట్‌గా వచ్చిన వాళ్ళకి డెఫినెట్‌లీగా తెలుస్తది. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు నార్మల్ పీపుల్ లాగా వచ్చి ఇక్కడి నుంచి ఎళ్ళేటప్పుడు ఆఫ్‌కోర్స్ మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకొని ఎళ్తాము. అది చాలా వరకు 90% పీపుల్ అదే జరుగుతూ ఉంటది. బట్ నాకు అర్థం కానిది ఈ మధ్యలో అంటే చాలా వరకు చాలా న్యూస్ లోపల డిఫరెంట్‌గా చూస్తున్నాము. బట్ నిజమైన రియాలిటీ అయితే అలా ఉండదు. బట్ యూఎస్‌కి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా సక్సెస్ రేటే ఎక్కువగా ఉంటది. నాకు నిన్న కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు మా ఇంటికి. అంటే ఈ మధ్య కొంచెం బాగుండట్లేదు అని జెప్పి. వాళ్ళు చెప్తున్నారు సిస్టర్ అసలు జస్ట్ 1-2 ఇయర్స్ యూఎస్ఏకొచ్చి స్టూడెంట్ లాగానే యూఎస్ఏకొచ్చి ఇప్పుడు ఇండియాకెళ్ళి చాలా బాగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళున్నారు. ఈవెన్ అంటే సోషల్ మీడియాలోనే చూస్తున్నాము అని జెప్పి. అంటే నేను జెప్పాను. సో, ఇమిగ్రెంట్స్‌గా వచ్చిన వాళ్ళకి చాలా వరకు కూడా మంచి మంచి అంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి యూఎస్ఏలో. అంటే మనకి అంటే ఇన్ని మార్క్స్ వస్తేనే ఉద్యోగం వస్తది. లేకపోతే లేదు. అండ్ క్యాస్ట్‌ని బట్టి గానియండి, రిలీజియన్ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. జస్ట్ నీకంటూ ఒక ప్రాపర్ వీసా ఉండి, నీ లోపల గనక మంచి టాలెంట్ ఉందనుకోండి, ఇగ నిన్ను వేరే రూట్‌కి తీసుకెళ్తది. సో, అది అబ్రాడ్‌లో ఉంటది. ఎస్పెషల్లీ యూఎస్ఏలో తప్పకుండా ఉంటది. యూఎస్ఏలో చాలా వరకు ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ప్రెజెంట్ అలా ఉంది కదా! ఇలా ఉంది కదా! అనేదంటే అదంతా డిఫరెంట్ స్టోరీ. బట్ చాలామంది సక్సెస్ రూట్‌లోనే ఉన్నారు. బట్ బయట చూసి మీరు ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. అంటే ఏదో ఒక నెగెటివ్ వేలో చాలా వరకు పాజిటివ్‌గానే ఉంటది. సో, ఇంక ప్రెజెంట్ మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది చెప్తాను. అంటే వీడియోస్ డైలీ చేయలేకపోవడానికి గల రీజన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్. హెల్త్ ఇష్యూస్ వలన ఎక్కువగా చేయలేకపోవడం. యూఎస్ఏలో నాకు నచ్చనిది ఏదైనా ఉన్నది అనంటే అది మెడికల్ ప్రాబ్లమ్. అంటే మెడికల్‌గా మనకి అంత సపోర్ట్ ఉండదు. అంటే డాక్టర్స్ అవైలబిలిటీలో లేకపోవడము అండ్ ఇలాంటివి. రియాలిటీ లోపల అంటే రీసెంట్ టైమ్ లోపల అంటే లాస్ట్ 15 డేస్ నుంచి నియర్ బై 20 డేస్ నుంచి ఉన్న సినారియోస్ షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ ఫీవర్ వచ్చింది. నాకే స్టార్ట్ అయింది. ఒక 1-2 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం సెట్ అయ్యాం. ఆ తర్వాత ఇది ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అందరికి ఫీవర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అదే ఇండియాలో ఉన్నామనుకోండి ఎంటనే కూడా ఒక తెలిసిన డాక్టర్ దగ్గరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఆర్ యాంటీబయాటిక్ ఏదైనా ఒకటి తీసుకుంటాం. బట్ యూఎస్ఏలో ఏంటి అంటే అట్‌లీస్ట్ నీకు ఒక 10 డేస్ అయితే తప్ప యాంటీబయాటిక్ రాయను అని అంటాడు డాక్టర్. సో, 10 డేస్ వరకు మనం అదే ఫీవర్ తోటి అలానే ఉండాలి అంటే ఇదేంటి ఆహ్, అలానే ఉండాలి అంటే చాలా వరకు కూడా కష్టంగా ఉంటది మనకి. సో, అదేంటి అంటే ఆ టైం లోపలనే అబ్బా! ఎందుకున్నాంరా బాబు ఇక్కడ అని అనిపిస్తది. బట్ అంతా సెట్ అయ్యాక మళ్ళీ యూఎస్ఏ బావుందనిపిస్తది. అది వేరే విషయం కానీ. సో, ఫస్ట్ అంటే మా చిన్నోడికి బాగా ఫీవర్ వచ్చినప్పుడు మేము డాక్టర్‌కి కాల్ చేసాం. అతనేంటి అంటే ఎన్ని డేస్ అయింది ఇలా అంటే ఫీవర్ వస్తూ ఉండి అనంటే, మేము అబద్ధం చెప్తే ఎలా ఉంటది బావుండదు గదా! అని చెప్పేసి అంటే వాళ్ళిచ్చేది ఇన్ని డేస్ అయితేనే అన్నట్లుగా మేము ఆలోచించి లేదు 6 డేస్ అయింది. జస్ట్ 26 డేస్ అయిందని చెప్పాము మేము. డాక్టర్ ఏమన్నాడంటే, "లేదు, లేదు ఇంకొక 5 డేస్ కూడా ఇంకా ఇలానే ఉంటే ఆ తర్వాత కాంటాక్ట్ అవ్వండి" అని చెప్పారు. యాక్చువల్‌గా మేము డైరెక్ట్‌గా కాల్ చేస్తే మాకసలు అపాయింట్‌మెంట్ లేదని చెప్పారు. మేము వర్చువల్ కాల్ చేసాం. అంటే మనం ఆన్‌లైన్‌లో డాక్టర్‌ని బుక్ చేసుకోవడం అన్నట్లు. వాళ్ళు మన యొక్క సింప్టమ్స్, మన ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్తే వాళ్ళు మనకు కాల్ చేస్తారు. కాల్ చేసి తర్వాత మనకి మెడిసిన్స్ అలా ఇవ్వడం అనేది ఉంటది. యూఎస్ఏలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతదని చెప్తున్నాను. మనం ఇన్స్యూరెన్స్ పే చేస్తాం గదా! సో, అందులోపలికెళ్ళితే అక్కడ మనకి వర్చువల్ కాల్ ఉంటది. అలా మనం బుక్ చేసుకోవచ్చన్నట్లు. అంటే మనకి ఇట్లా డైరెక్ట్‌గా డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. చాలా వరకు నెలల టైం పడుతుంది. అసలు హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది అంటే మనం అలా సెట్ చేసుకోవచ్చు. అలా అంటే ఈ రీసెంట్ టైమ్‌లోనే మాకు గూడా తెలిసింది. సో, మేము అలానే బుక్ చేసామన్నట్లు. బట్ అక్కడ డాక్టర్ ఏంటంటే, లేదు ఇంకొన్ని డేస్ అయితే తప్ప ఏమి యాంటీబయాటిక్ రాయను అని చెప్పారు. ఇంకొన్ని డేస్ అయితే యాంటీబయాటిక్ రాయను అని చెప్పిన దానికి కూడా మనీ తీసుకుంటారన్నట్లు. అది వేరే విషయం. సో, నియర్ బై $110 అలా ఉంటది. కొంచెం ఎక్స్‌పెన్సివే. బట్ బయటతో కంపేర్ చేస్తే దెన్ ఓకే అని అనిపిస్తది. బట్ ఆ తర్వాత నుంచి ఇది ఇలానే ఒకరి తర్వాత ఒకరికి అలా అవుతూ ఉండడము. ఆల్‌మోస్ట్ 10 డేస్ అయినా కూడా మాకసలు ఎలాంటి అపాయింట్‌మెంట్ ఇవ్వరింక యాంటీబయాటిక్స్ అసలివ్వరు. జస్ట్ జనరల్ మెడిసిన్ వాడండి అని చెప్తారు. 10 డేస్ తర్వాత కూడా తగ్గట్లేదు అనంటే అప్పుడు వాళ్ళు వేరే మెడిసిన్ ఇస్తారు. సో, ఇక్కడ డాక్టర్‌కి
నార్మల్‌గా బయటేదో అంటారు చూసారా? డాక్టర్స్ అస్సలే అబద్ధం చెప్పకూడదు అంటారు. బట్ యూఎస్ఏలో అబద్ధం చెప్తేనే నడుస్తదేమో అనిపిస్తది. అంటే మనకి అట్‌లీస్ట్ అవును మాకు 10 డేస్ దాటింది, ఇలా అయ్యింది అని చెప్పాలి. అప్పుడే మనకి యాంటీబయాటిక్ ఇస్తారు. లేదంటే ఇవ్వరు అని. సో, నేను అలానే చెప్పాను. సో, ఒక 8 డేస్ అప్పుడే మన వల్ల అవ్వట్లేదని చెప్పి, మాకు 11 డేస్ నుంచి ఇలా ఉంది అని చెప్తే అప్పుడే యాంటీబయాటిక్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే దెన్ ఓకే. బట్ ఇంకా అంత కవర్ అవ్వలేదు. సో, ఇంక నార్మల్‌గా మనం ఒక్కరం సిక్ అవుతేనే దెన్ ఓకే. బట్ అలాంటిది ఫ్యామిలీనే సిక్ అవ్వడం అంటే అది చాలా డిస్టర్బెన్స్ లాగా ఉంటది. సో, మెంటల్‌గా కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లే. ఏం వీడియోస్ వస్తున్నాయి అవి ఇవి అని చెప్పి చూడడానికి. అది ఫస్ట్ ప్రాబ్లమ్. ఇది యూఎస్ఏలో చాలా మంది కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎక్కువగా ఫేస్ చేసే ఇష్యూ. ఆ టైంలోనే అబ్బా! ఎందుకున్నాంరా బాబు ఇక్కడ, అసలు ఇండియాకెళ్ళిపోతే బావుండు అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. అలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువగా ఎదురయ్యేది ఎప్పుడంటే ఈ మెడికల్ టైమ్ లోపలనే. ఎందుకు అంటే ఎక్కువగా అంటే ఫస్ట్ థింగ్ ఇలా హెల్త్ ఇష్యూస్. సెకండ్ వన్ ఏంటంటే ఎవరి సపోర్ట్ అనేది లేకపోవడం. అదే ఇండియాలో అనుకోండి ఒక మెయిడ్ ఉంటారు, ఒక హెల్పర్ ఉంటారు. సరే వాళ్ళు వచ్చి అన్ని పనులు చేసినా కూడా మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా సిక్ అయినప్పుడు మనకి చేసేవాళ్ళు ఎవరుంటారు? ఎవ్వరు ఉండరు. అటో ఇటో మనమే లేచి మళ్ళీ చేసుకోవాల్సిందుంటది. మళ్ళీ తర్వాత ఫుడ్డు అంటే మనం ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోటైతే ఫుడ్ అవైలబుల్‌గా ఉంటది. మన ఇండియన్ ఫుడ్డు ఏదైనా స్నాక్స్ అది అవైలబుల్‌గా ఉంటాయి. బట్ ఇక్కడేంటి అంటే మేముండేది మొత్తం అమెరికన్స్ ఉండే చోట కాబట్టి అమెరికన్ రెస్టారెంట్స్ ఉంటాయి. బట్ ఆ ఫుడ్ మనం తినలేం కాబట్టి సో, ఆ ఫుడ్ గూడా మనమే టైమ్ టు టైమ్ లేచి ఓపికున్నా లేకపోయినా చేసుకోవాల్సిందుంటది. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఐటీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. మనం ఒక 2, 3 డేస్ లీవ్ పెట్టుకున్నా కానియండి దెన్ ఓకే. అది పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అదే మనం ఇప్పుడు బయట వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఇలా కంటిన్యూగా ఫీవర్స్ అని చెప్పి అలా ఊరికే పెట్టుకోలేము. అండ్ మనము ఎల్‌సీఎస్ అలాంటివి చేస్తున్న చోట ఏంటంటే వాళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సిందుంటది. వీక్లీ పేమెంట్ చేయాల్సిందుంటది. సో, ఆ టైం లోపల మనకేంటంటే ఇలా మనం వర్క్‌కి రాలేము అని చెప్పలేము. సరే ఎళ్ళాక ఆ బుర్ర పని చేయదు. అంటే కొంచెం హెడేక్ అలాంటివి ఉన్నప్పుడు ఏదైనా కొంచెం మిస్టేక్ వచ్చినా కూడా పేమెంట్ ఇష్యూస్ కాబట్టి చాలా వరకు ప్రాబ్లమ్ అవుతూ ఉంటాయి. సో, మన జాబ్‌కి గూడా ఏదైనా ప్రాబ్లమ్ అవుతదేమో అని అనిపిస్తది. అదే గనక ఫీవర్ వచ్చినప్పుడు ఎంటనే మనం డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరికేసి ఎంటనే 1-2 డేస్‌లో క్లియర్ అయిపోయిందనుకోండి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే ఒకదానికి ఇంకోటి ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాయన్నట్టు. మనం వర్క్ చేసుకోలేము ప్రాపర్‌గా అండ్ బయట జాబ్స్‌కి క్లారిటీ ఉంటదో లేదో తెలీదు. అవి. సో, ఇదొక పెద్ద ప్రాబ్లమ్ అనిపిస్తది. అండ్ ఈ మధ్య కాలంలో కారొకటి. అది కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతా ఉంది. అంటే చెప్పాను అదొక షార్ట్ వీడియోలో. ఒక ఏసీ రిపేర్ వచ్చిందని చెప్పేసి $1300 తీసుకున్నారు వాళ్ళు. అది 2-3 డేస్ వచ్చేసింది అంతే. బట్ ఆ తర్వాత మళ్ళీ రిపేర్ వచ్చింది. బట్ ఏమైందో తెలీదు. వాళ్ళేమో దానికి అసలు ఏం గ్యారంటీ ఇవ్వట్లేదు. సో, మళ్ళీ దాంట్లో ఒక $1200-1300 సో, అంత అమౌంట్ అంటే అది అంత ఈజీ అయితే కాదు. అది మళ్ళీ అంటే ఇప్పుడేంటి మనము ఇక్కడ ఉన్నన్ని రోజులుండి మనం రిటర్న్ ఇండియాకెళ్ళిపోతాము అనే వాళ్ళము. మనకేంటంటే ప్రతీది కూడా కౌంట్ అవుతూ ఉంటది. సో, ఇక్కడ ఉన్నన్ని రోజులు జస్ట్ మనం సేవ్ చేసుకుంటేనే కదా! ఎళ్ళాక దెన్ ఓకే. కొంచెం లైఫ్ ఈజీగా ఉంటదేమో అని మనం అనుకున్నప్పుడు బట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు ఫస్ట్ మనం బయటపడాలి కదా! ఫస్ట్ హెల్త్ ఇష్యూస్. సెకండ్ వన్ కార్ ఇష్యూస్. నాకనే కాదు చాలా మంది కార్ ఇష్యూస్‌తో సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే చాలామంది ఒకేసారి ఎందుకు అంత పెద్ద మొత్తంలో పెట్టడం అని చెప్పేసి నార్మల్‌గా తీసుకుంటాము. కొన్ని రోజుల తర్వాత అవి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో, అదొకటి. అండ్ బయట వెదర్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది ఈసారి. విపరీతమైనటువంటి ఎండలు. ఉంటేనేమో విపరీతమైన చలి, విపరీతమైన వర్షాలు. సో, వన్ డే ఫుల్లు ఎండలు. నెక్స్ట్ డే ఫుల్లు వర్షం. నెక్స్ట్ డేనేమో అంత హ్యూమిడిటీ. అంత డిఫరెంట్‌గా ఉంటుంది. వెదర్ గూడా చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది. ఈసారి నాకలా అనిపిస్తుంది. మేబీ మేము సిక్ అయ్యాం కాబట్టి అలా అనిపిస్తుందా? లేకపోతే నిజంగానే అలా ఉందా తెలీదు. ఇండియాలో ఉండే వేడితో కంపేర్ చేస్తే యూఎస్ఏలో ఉండే వేడి చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇంక అది మన వల్ల కాదు. మనం తట్టుకోలేం. అందుకోసమే యూఎస్ఏలో అతివృష్టి, అనావృష్టి అంటారు. అందుకోసమే ఇండ్లల్లో సెంట్రల్ ఏసీలుంటాయి. మనకి ఇండియాలో సెంట్రల్ ఏసీ రాదు కదా! అసలు ఏసీ లేకపోయినా నడుస్తది. ఎన్నో ఇళ్లలో ఏసీలు కూడా ఉండవు. బట్ యూఎస్ఏలో సెంట్రల్ ఏసీలంతా లేకపోతే కష్టం. సో, అంత వేడి ఉంటదన్నట్లు. అది కూడా ఒక ప్రాబ్లమ్ అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అండ్ ఇవి రావనేసి ఏదో ఇంక యూఎస్ఏలో ఇండ్లల్లోనే చెట్లుంటాయి. చెట్లకి మనీ రాస్తాయి అన్నట్లు అనుకుంటారు చాలామంది. అంటే మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2, 3 చెట్లు పెంచుకుంటే ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు రాస్తాయి అని చెప్పేసి.
ఇక దాంతోటి ఒక ఎమోషనల్ డ్రామాలు, ఎమోషనల్ అవ్వొక పెద్ద తలకాయ నొప్పి. సో, ఇలాంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇంక అన్నేం చెప్తాం మనం సోషల్ మీడియాలో గానీ, అది ఇంకా పెద్ద టార్చర్. సో, ఇంత రీసెంట్‌గానే లైఫ్ స్టైల్ వీడియోస్ అన్నీ చేద్దామని చెప్పేసి ఒక ఛానెల్ కూడా క్రియేట్ చేస్తున్నా. చేసిన 2 డేస్ నుంచే స్టార్ట్ అయింది ఈ హెల్త్ ఇష్యూస్. అంటే మనం వ్లాగింగ్ చేస్తే ఏంటంటే మనకి యూట్యూబ్‌లో లైఫ్ లాంగ్ అంటే సర్వే అవ్వచ్చు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా డైలీ మనకి ఒక కంటెంట్ దొరుకుతది. అదే ఈ ఇన్ఫర్మేటివ్స్ అనుకోండి సమయాన్ని బట్టి కంటెంట్ ఉంటది. బట్ అదైతే చాలా బెటర్ గదా! ఓకే. ఇంకా దీనిని డిస్టర్బ్ చేయకుండా ఇంకోటి క్రియేట్ చేద్దామని జెప్పేసి ఒక 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను. ఈవెన్ మీతో కూడా చాలా సార్లు చెప్తూ ఉన్నాను. బట్ అది అవ్వట్ల. బట్ రీసెంట్ టైమ్ ఒక రోజు కూర్చొని చేశా. ఒక 12 డేస్ బ్యాక్ అలా క్రియేట్ చేసిన. స్టార్ట్ చేశాక 1, 2 డేస్‌లోనే చాలా వరకు ఇంక హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వలన అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంది. సో, మీకు ఇందులోపల అంటే ఏదో అంటారు గదా! తాడుంది అని జెప్పేసి బర్రెని కొనొద్దు అన్నట్లు ఇంక హెల్త్ ఇష్యూస్ వచ్చాయని జెప్పేసి యూఎస్ఏని వదులుకుంటామా? వదులుకోలేం గానీ, బట్ ఓకే. ఇంకా మాకైతే వీసా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మనకి ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ 2 తెలుసు గాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. వీసాస్ తోటి అసలెప్పుడు గూడా ప్రాబ్లమ్ ఉండదు. బట్ రిమైనింగ్ ఇష్యూస్ అంటే సేమ్ ఇట్లా హెల్త్ ఇష్యూస్ రానియండి, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్ లోపల చాలామంది కూడా అంటే హెల్త్ ఇష్యూస్ వలన ఇబ్బంది పడుతూ డిఫరెంట్ స్టోరీస్ చూస్తున్నాం గదా! మనం సోషల్ మీడియాలో అవి కూడా భయమన్నట్లు. మనకు ఒక 2, 3 డేస్ తగ్గకుండా ఉంటే అమ్మో! మనకు గూడా అలా ఏమన్నా అవుతదా ఏమో అని జెప్పేసి. సో, దానివల్లన ఏంటంటే ఇంకొంచెం టెన్షన్ గూడా అవుతూ ఉంటది. సో, ఇంకా జస్ట్ రీసెంట్ టైమ్‌లో వీడియోస్ ఎందుకు అన్నది చెప్తున్నాను. మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అండ్ మీకేమన్నా ఇందులోపల హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా? అంతా బానే ఉందా? ఎస్పెషల్లీ యూఎస్ఏలో ఉన్నవాళ్ళు. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కుదిరితే ఆల్మోస్ట్ ఈ వీక్‌లో సెట్ అవుతే మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. లైఫ్ స్టైల్ అయితే డైలీ కంటిన్యూ చేద్దాం అవైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.